కడప పెద్ద దర్గా ఉరుసు వైభవంగా ప్రారంభమైందని ఈ నెల 20వ తేదీ వరకు జరుగుతాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ పేర్కొన్నారు. కడపలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కడప పెద్ద దర్గాకు ఉన్న ప్రత్యేకతను గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాడవాడలా వేడుకలు జరిగేలా చూడాలని ఆదేశించారన్నారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఉరుసు జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈ దినం గంధంతో ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. 21 వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, మా ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈ దర్గాకు ఒక ప్రత్యేకత ఉంది. దీన్ని వాడవాడలు కూడా ఈ దర్గా పవిత్రత తీసుకోపోవాలనే ఉద్దేశంతో అధికార యంత్రాంగం అయితేనేమి అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి రేపు ఏం కూడా అరాచక అల్లు జరగకుండా సాఫీగా ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడము, అదేవిధంగా దర్గా గురువు గారు కూడా ఆ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. అయితే కొంతమంది ఈ జిల్లా వాళ్ళు కాదు, ఇతర జిల్లా వాళ్ళు సోషల్ మీడియాలో ఏదో మేము హైకోర్టు పోయి ఆర్డర్ తెచ్చుకున్నామని ఉన్నది లేనట్టుగా ఈ పవిత్రతను, ఈ దర్గా పవిత్రతను దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో వాళ్ళు చెబుతున్న మాటలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మేము దాదాపు గతంలో 50 ఏళ్లగా ఈ పెద్ద దర్గా పవిత్రత మాకు తెలుసు. మేము ఆ లోకల్ గానే ఉండేవాళ్ళం. రామచంద్రయ్య గారు గౌరవనీయులు ఆయన కూడా చెప్పడం కూడా జరిగింది. అటువంటి దర్గా మీద ఉన్నవి లేనట్టు అబండాలు వేయడం కూడా చాలా బాధాకరం. ఎందుకంటే మనం చూస్తున్నాం రాజస్థాన్లో ఏ విధంగా అజ్మీరు ఎంత పవిత్రత ఉందో, అజ్మీర్ అంత పవిత్రతతో ఈ దర్గా కూడా ఉరుసులు జరుగుతూ ఉంటాయి. అయితే ఆ ఉరుసులకు హిందూ మతం అనేది లేకుండా, ముస్లిం అనేది లేకుండా, కుల మతాలకు అతీతంగా అందరూ కూడా రావడము, అందరూ పాల్గొనడం జరుగుతూ ఉంది. అయితే హిందువులే ఎక్కువ మంది ఈ దర్గాకు రావడం మొదటి నుంచి కూడా ఆనవాయితీ ఉంది. కాబట్టి అటువంటి దర్గా మీద కొంతమంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆరోపణలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఈ ఆరోపణలు ప్రజలు ఎవరు కూడా నమ్మరు. ఈ దర్గా ఏ విధంగా ఉరుతుందో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జరుగుతుందనే దాంట్లో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. అదేవిధంగా సినిమాక్టర్ చరణ్ కూడా 18వ తేదీ రావడం జరుగుతూ ఉంది. దాన్ని కూడా స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ఈ దర్గా ఉరుసు చాలా గొప్పగా జరుగుతుంది అనే అది ఏమాత్రం కూడా నమ్మకం ఉంది మాకు. మేము కూడా ఈ దర్గా గురువు ఎంట మేము కూడా ఉంటాం. మాకు కూడా ఈ దర్గా మీద ఎంతో పవిత్రత ఉంది, మాకు కూడా నమ్మకం ఉంది. కాబట్టి ఎవరో కొంతమంది అసూయ పరులు చెబుతున్న మాటలు ఎవరు కూడా నమ్మకుండా తప్పకుండా అందరూ కూడా ఈ దర్గా ఉరుసుకు హాజరు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా ఈ రోజు నుంచి ఎంతో ప్రసిద్ధి చెందిన ఆస్థానయ మగ్దుమ్ ఇలాహి అమీన్ పీర్ దర్గా, పెద్ద దర్గా అనే పేరుతో పిలువబడే దర్గా ఉరుసు ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యి ఈ నెల 20వ తేదీకి ముగుస్తున్నాయి. ఎంతో ప్రసిద్ధిగాంచిన కడప పెద్ద దర్గాకు మన జిల్లానే కాదు, మన రాష్ట్రమే కాదు, దేశ విదేశాల నుంచి కూడా భక్తులు ఎంతో మంది ఈ దర్గాకు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ దర్గాలో కోరిన కోరికలు నెరవేరుతాయి, ఒక నమ్మకంతో ఇక్కడికి భక్తులు వస్తుంటారు. ఈసారి కూడా భక్తులు చాలా లక్షల్లో ఇక్కడ భక్తులు వచ్చే అవకాశం ఉంది. దీనికి కొంతమంది అసూయపరులు పెద్ద దర్గా ఉరుసు జరగదని రకరకాల దుష్ప్రచారాలు చేస్తూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. దీన్ని కడపవాసిగా మేమందరము ఖండిస్తున్నాం. ఎందుకంటే పీఠాధిపతి గారు, ప్రస్తుతం ఉండే పీఠాధిపతి సయ్యద్ షా ఆరిఫుల్లా హుసేని గారు తన 11వ ఏట ఇక్కడ
ఆయన పీఠాధిపతిగా వచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్ జరిగింది, చాలా అభివృద్ధి జరిగింది. అప్పటికి ఇప్పటికీ చూస్తే భక్తులకు వసతులు కానీ, వచ్చేవారికి సౌకర్యాలు, ఇటువంటివన్నీ చేయడం జరుగుతుంది. ఇది చూసి ఓర్వలేక కొంతమంది దుష్ప్రచారాలు చేయడం తగదని దాన్ని మేము ఖండిస్తున్నాం. మేము ఇంకొక విషయం ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏమంటే, ఈ దర్గా ప్రాముఖ్యత గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి ఎన్నోసార్లు సందర్శించడం జరిగింది. ఆ తర్వాత ఈ ఉరుసును రాష్ట్ర పండుగ చేయాలని చెప్పి ప్రభుత్వ లాంఛనాలతో ప్రభుత్వ పరంగా దర్గాకు చాదర్ సమర్పించాలని దాదాపు 8 సంవత్సరాల క్రితం అనుకుంటున్నాను ఆయన ఈ పండుగ ప్రభుత్వ పరంగా జరపమని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రభుత్వాలు మారినా కూడా ప్రభుత్వ పరంగానే ఈ ఉత్సవాలు కడప పెద్ద దర్గా ఉత్సవాలు జరుగుతూ వస్తున్నాయి. మరి ఇట్లా ప్రసిద్ధి చెందడం కొంతమంది చూసి ఓర్వలేకపోతున్నారు. కాబట్టి మేము భక్తులకు, మొత్తం భారతదేశంలో ఉండే భక్తులందరికీ, దేశ విదేశాల నుంచి రావాలనుకుంటున్న భక్తులందరికీ ఒక విన్నపం ఏమంటే, ఇటువంటివన్నీ బేస్లెస్ మాటలు మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టుకున్న వారి మాటలను నమ్మకుండా మీ భక్తి భావంతో పెద్ద దర్గా ఉత్సవాల్లో పాల్గొని మీ కోరికలను తీర్చుకోవాలని, భక్తి భావంతో అందరూ ముందుకు రావాలని, దీనికి మన కడప ప్రజలు అందరూ వర్గాలకు, పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఈ ఉత్సవాల్లో మేము పాల్గొనబోతున్నాం. తర్వాత పీఠాధిపతి గారు కూడా ఆయన పార్టీలకు అతీతంగా అందరినీ గౌరవిస్తూ, అందరినీ దగ్గరికి తీస్తూ దర్గా అభివృద్ధి గురించి ఆయన ఎంతసేపు ఆలోచనలు పెట్టుకుంటూ చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి అందరినీ మరో ఒకసారి పత్రికా పరంగా మీ అందరి సహకారంతో ఉత్సవాల్లో బ్రహ్మాండంగా జరుగుతాయి. కాబట్టి అందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుతున్నాం.